ఈరోజు నేను కడాయి పన్నీర్ చేశానండి. దీనికోసం అయితే మనం ముందుగా ఏందంటే పన్నీర్‌ని నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న క్యూబ్స్‌గా మనకెంత సైజ్ కావాలంటే అంత చిన్న చిన్నవిగా లేదంటే కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం మీడియం సైజ్‌గా కట్ చేశానండి. దీనికోసం ఏందంటే ఒక 3 టమాటాలు, అలాగే వచ్చేసేసి ఒక 2 ఆనియన్స్ అండి కొంచెం పెద్దవి. వాటిని కూడా తీసుకున్నాను. తర్వాత ఒక క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. దీంట్లోకి ఏందంటే ఫస్టు కొంచెము మనము బటర్ గానీ, ఆయిల్ గానీ ఏదోకటి కొద్దిగా ఏసుకోవచ్చండి. దాంట్లోకి కొద్దిగా ఈ పన్నీర్ వేసేసి దానికి కొంచెం ఉప్పు, పసుపు, కారం కొంచెంగా అంటే కొద్దిగా అండి. ఒక పావు స్పూన్ అంత కారము అలాగనమాట. జస్ట్ ఏందంటే వీటికి ఉప్పు, కారం, పసుపు వేసి వాటిని మనము బాగా వేగనియాలండి. ఎందుకంటే ఇవి పచ్చి వాసన అనేది పోయి ఉప్పు, పసుపు, కారం పడితే ఏందంటే మనకి టేస్ట్ బావుంటది గ్రేవీ ఐటెంలో. సో, వాటిని అలాగనమాట ఒక 5 నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్ మీద వేపానండి. ఆ తర్వాతయితే వాటిని అలా 5 నిమిషాలు వేగిన తర్వాత మనకి తెలిసిపోతుంది గదండీ! ఫస్ట్‌కి ఇప్పటికి కలర్ చేంజ్ అయిపోయింది గదా! అలాగా కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత వాటిని ఏపి మనము వేరే ప్లేట్‌లోకి తీసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఇదే బాండీలో మనం ఏం చేయొచ్చంటే ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం గదండీ! క్యాప్సికమను, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి. ఇవేందంటే మనకి గ్రేవీ ఐటెమ్‌లో మనకి కొంచెం క్రంచీగా తగలడం కోసం మనం వీటిని ముందుగా ఏపి పక్కన పెట్టుకోవాలి. సో, దానికోసం మళ్ళీ నేను కొద్దిగా బటర్ వేసేసి దాంట్లోనే మనం ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాప్సికమ్ ఒకటి, ఈ పెద్ద ఉల్లిపాయ ఒకటి వీటిని వేసేసి ఒక 2 మినిట్స్ చాలండి మనకి. కొంచెము కావాలంటే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ ఏసుకోవచ్చు. లేదంటే అట్లయినా వేపుకోవచ్చనమాట. అలాగా వేపేసేసేసి దాన్ని ఒక 2 మినిట్స్ చాలండి. అదేంటంటే మనకి క్యాప్సికమ్ తొందరగానే మగ్గిపోద్ది. ఆనియన్ కూడా అనమాట. దాన్ని కొంచెం మనకి కలరు చేంజ్ అయినట్టు తెలిసిపోతదనమాట ఎమ్మటనే. అలాగా మనకు కొద్దిగా పచ్చివాసన పోంగాల్నే ఈ క్యాప్సికమ్‌ని, ఈ ఆనియన్‌ని కూడా మనము అదే ప్లేట్‌లో అయినా తీసుకోవచ్చు. లేదా కావాలంటే సెపరేట్ ప్లేట్‌లో అయినా తీసుకోవచ్చనమాట. అలాగే తీసి దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకొని సేమ్ అన్నిటికి ఒకటే బాండీ వాడొచ్చండి. లేదంటే మీ దగ్గర ఏది కావాలంటే దాన్ని పెట్టేసుకొని కొంచెం వెడల్పుగా ఉన్నది. బాండీ ఏందంటే మనకి సమంగా వేగిద్ది కాబట్టి నేను ఎక్కువగా వీటిల్లో చేస్తుంటాను. తర్వాత మనము మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! దాంట్లో గ్రేవీకనమాట. ఈ గ్రేవీ కావాలి అంటే ఈ 3 టమాటాలు ఒకటి కట్ చేశాను నేను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి దీంట్లోకి వేసేసి కొంచెం అల్లము, కొద్దిగా చిన్నుల్లిపాయి, అన్నీ కొంచెం జీడిపప్పు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వేగనియొచ్చు. దీంట్లోనే మనం చెక్క, లవంగాలు, యాలుక్కాయి, అలాగే వచ్చేసి బిర్యానీ ఆకు గూడా ఏసుకోవచ్చండి. కానీ నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే విడిగా నేను గరం మసాలా ఉంటది కాబట్టి ఇక ఆ ఫ్లేవర్ ఎందుకులే అని చెప్పేసేసి మనకి టేస్ట్ డిఫరెంట్ అనిపించిద్దని వాటిని స్కిప్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు అవన్నీ గూడా ఒక దాల్చిన చెక్క చిన్న పీసు, కొంచెం లవంగాలు, కొద్దిగా యాలుక్కాయలు ఇవన్నీ వేసి మనం వేపుకోవచ్చనమాట. వీటిని మనం ముందేందంటే బాగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత వీటిని గ్రైండ్ ఎయ్యాలి కాబట్టి కొంచెం టమాటాలు మగ్గనిచ్చి మనం ఆఫ్ చేసుకోవచ్చండి. దీంట్లోనే మనం అల్లం, వెల్లుల్లి వేస్తున్నాం కాబట్టి. ఇవి మనకి మగ్గిన తర్వాత ఏందంటే ఇలా వచ్చేసిద్ది. మనం ఆఫ్ ఏసి అది చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమేనండి. మెత్తగా పేస్ట్‌లాగా చేసేసుకొని సేమ్ అదే బాండీలో మనమేందంటే మళ్ళీ కొంచెం బటర్ అనమాట. బటర్ అనేది మనము వేసేది అంత ఎక్కువేమి ఎయ్యము. చూసుకొని కొద్ది కొద్దిగా వేసినా మనకి టేస్ట్ బాగా యాడ్ అవుతది. దానికోసమని ఈ బటర్ వేస్తున్నాం అనమాట. ఈ బటర్ వేసేసి దాంట్లోనే మనం ఈ గ్రేవీ చేసుకున్నది ఉంది గదండీ! టమాటాలది ఇవి. ఆ పేస్ట్ వేసి దాంట్లోనే మనము ఒక హాఫ్ స్పూన్ అంత కారం అండి. దీనికి మనకి ఎక్కువ కారం అవసరం లేదు. సెమీ గ్రేవీ లాగా చేసుకోవాలి కాబట్టి దీన్ని మనకి మరీ చప్పగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెమే అనమాట. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ ఏసాము. చూసుకొని ఇంకొద్దిగా సాల్ట్ ఏసుకోవడం. అర స్పూన్ అంత సాల్ట్, హాఫ్ స్పూన్ అంత గరం మసాలా. అదే మనం చెక్క, లవంగాలు, ఇవి యాలుక్కాయలు వేసుకుంటే ఈ గరం మసాలా అవసరం లేదండి. ఈ గరం మసాలా నేను ఇందాక వేయలేదు కాబట్టి ఇప్పుడు వేశాను. ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ అండి. మనకి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతదనమాట. ఆ వాటర్ అంతా వేసేసేసి మనము వీటిని కొంచెము అడుగంటకుండా కలబెట్టుకుంటా ఉండడమే అనమాట. ఇది కొంచెము థిక్‌గా వస్తది కదా! మనము జీడిపప్పు ఇవన్నీ ఏసాలకి. సో, మనం ఏం చేయాలంటే ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడే మనము ఇందాక ఏపి పెట్టుకున్నయి ఉన్నాయి కదండీ! ఈ పన్నీరు, ఈ క్యాప్సికము, ఈ ఆనియన్ ఇవన్నీ వేసేసి మనకు కన్సిస్టెన్సీ కనుక కొంచెము మరీ థిక్‌గా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ అండి. సరిపోయిద్ది అనుకుంటే ఇంక అవసరం లేదు.
నాకేంటంటే మరీ తిక్కుగా అనిపించింది. అందుకని కొద్దిగా వాటర్ కలిపేసేసుకొని మళ్ళీ ఇదంతా తొందరగానే అయిపోద్దండి. ముందు మనం అవన్నీ తయారు చేసుకోవడమే కొంచెం లేట్ పట్టిద్ది, వేపుకోవడమే. ఇక ఆల్రెడీ మనం గ్రేవీ అంతా ఉడికిందే కాబట్టి ఒక 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందనమాట. దీనికి ఇంకా సిమ్‌లో పెట్టేసేసుకొని, దీనికి మనము వచ్చేసి కసూరి మేతి అండి. ఆ కసూరి మేతి కూడా కొద్దిగా దాన్ని వేయడం వల్ల ఏందంటే మనకి టేస్ట్ బావుంటది. సో, దానికోసం ఆ కసూరి మేతిని కొద్దిగా అలా జేసేసి దాన్ని పైన వేసేసుకొని, ఈ గ్రేవీ పైన వేసేసుకొని సిమ్‌లో పెట్టేసుకుంటే మనకి ఈ కడాయి పన్నీర్ అనేది రెడీ అయిపోతుందనమాట. దీన్ని మనము చపాతీల్లో గానీ, పుల్కాల్లో గానీ ఇలాగా తీసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇంక అంతే అండి, రుచికరమైనటువంటి కడాయి పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోతుందనమాట. మీరు తయారు చేసి చెప్పండి.